హాయ్ గైస్, వెల్కమ్ టు సైన్మాలోకం. మూవీ చూశాక నా ఫీలింగ్ ఇదే. పార్ట్లుగా చూస్తే ఇది కూడా బానే ఉందే. అవును, భర్త మహాశయులకి విజ్ఞప్తి. ఓకేష్ ఫిలిం గైస్. నా వరకైతే కామెడీ బెటర్ దాన్ మనశంకర వరప్రసాద్ గారు. వెళ్ళమని నిన్న మీరే చెప్పారు కదండి. అది నిన్నరా. బట్ ఎమోషన్స్ అండ్ స్టోరీ వైజ్ వీక్ అండ్ ఓల్డెస్ట్ ప్లాట్ లైన్. స్టోరీ విషయానికి వస్తే రామ్, మన రవితేజ, మ్యారీడ్ అండ్ ఐడియల్ హస్బెండ్. తన కంపెనీలో ఒక ప్రాబ్లం వల్ల దాన్ని సార్ట్అవుట్ చేయడానికి స్పెయిన్కి వెళ్తాడు. అలా వెళ్ళాక కొత్త పరిచయాల వల్ల జరిగిన సీక్వెన్సెస్ ఏంటి, తన లైఫ్ ఎలా టర్న్ అయింది, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ని ఎలా ఫేస్ చేశాడు, ఫైనల్గా ఎలా సార్ట్అవుట్ చేసుకొని ఎలా విన్ అయ్యాడు అనేదే సినిమా. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుంచి సత్య, వెన్నెల్ కిషోరు, సునీల్ వీళ్ళ కామెడీతోనే లాగేశారు చాలా వరకు. అండ్ మీమ్ రెఫరెన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సిచ్యువేషనల్ కామెడీ మెయిన్ థీమ్గానే సినిమా స్క్రీన్ ప్లే మొత్తం ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చే సాంగ్స్ కూడా పర్వాలేదు, ఓకేష్, అంతేగాని సూపర్ ఆన్ ద టాప్ ఏం లేవు. అండ్ రెగ్యులర్ ఇంటర్వెల్ స్టైల్లోనే ఇంటర్వెల్ కార్డు ఉంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళే కొద్దీ కొంచెం సినిమా డిప్ అవుతూనే వెళ్తుంది తప్ప ఎక్కడ పికప్ అవ్వలేదు. కానీ ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ పోస్ట్ అయిపోయిన తర్వాత సత్య అండ్ వెన్నెల్ కిషోరు మళ్ళీ సునీల్ వీళ్ళ కాంబినేషన్ సీన్స్ నుంచి మళ్ళీ పుంజుకుంటుంది సినిమా. కొంచెం స్కోప్ దొరికింది వీళ్ళ ముగ్గురికి కంపేర్ టు దేర్ ప్రీవియస్ మూవీస్. సో చిన్న వన్ లైనర్సు, మీమ్ రెఫరెన్సెస్ అండ్ ఆ సిచ్యువేషనల్ పంచెస్ బాగా పేల్చారు. వాళ్ళే సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ సేవింగ్ ఫ్యాక్టర్ కూడా వాళ్ళే. ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్ళీ డౌన్ అయింది. అండ్ క్లైమాక్స్ కూడా అంత కన్విన్సింగ్ వేలో సొల్యూషన్ ఇచ్చినట్లు అనిపించలేదు. పాజిటివ్స్ విషయానికి వస్తే మెయిన్ హైలైట్ కామెడీ సీక్వెన్సెస్సే. ఒక 5 to 6 ఉన్నాయి, అవి బాగా వచ్చాయి. మంచి ఫన్ టోన్లోనే వెళ్తాయి సినిమా మొత్తం. అండ్ ఓకే సాంగ్స్ విత్ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ ఒక సర్ప్రైజ్ సాంగ్ కూడా ఉంది, అది కూడా చాలామంది ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. లీడ్ పే పర్ఫార్మెన్సెస్ రవితేజ, డింపుల్ హయాతి, అషిక వీళ్ళ నుంచి పెద్ద అవుట్కమ్ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్తో కంపేర్ చేసుకుంటే ఈ సినిమాలో సెటిల్ క్యారెక్టర్స్ అయినప్పటికీ కూడా వాళ్ళ నుంచి ఆ ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్స్, ఆ క్యారెక్టర్ బిహేవియర్ ఆర్క్ అలా ఏం డిఫరెంట్ టోన్లో ఏం లేవు. సో సింపుల్ అండ్ రొటీన్ వేలో వెళ్తుండడం వల్ల వాళ్ళ నుంచి వచ్చే ఒక పర్ఫార్మెన్స్ అనేది పెద్ద ఇంపాక్ట్ అనేది చేయలేదు. టెక్నికల్గా కూడా మూవీ బాగుంది. లైక్ ప్రొడక్షన్ వాల్యూసు అండ్ ఆ ఆర్టిఫిషియల్నెస్ లేకుండా ఇంకొక సినిమా చూపించారు చూడండి, మసిబూసి మారేడుకాయ చేశాడు, అలా లేకుండా ఈ సినిమాలో టెక్నికల్ వాల్యూస్ లైక్ సినిమాటోగ్రఫీ, ఆ ప్రొడక్షన్ వాల్యూసు అన్నీ బాగున్నాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే చాలా చిన్న స్టోరీ లైన్. ఆల్మోస్ట్ ఒక 20+ సినిమాలే వచ్చుంటాయి తెలుగులోనే డైరెక్ట్గా. అండ్ వెరీ పాపులర్ స్టోరీ లైన్. దానికి సొల్యూషన్ మాత్రం కన్విన్సింగ్ వేలో కంక్లూడ్ చేయలేదు స్టోరీని. ఏదో సర్దేయాలని చేసినట్లుంది తప్ప నాకంత కన్విన్సింగ్గా అనిపించలేదు ఎండింగ్ని. అండ్ సర్ప్రైజ్ సాంగ్ వచ్చే సిచ్యువేషన్ కూడా, సాంగ్ మాత్రం బాగుంది చూడ్డానికి, కానీ దాని సిచ్యువేషన్ మాత్రం స్కోప్ లేకపోయినా ఫోర్స్ఫుల్గా ఇరికిచ్చినట్లుంది సీన్ని క్రియేట్ చేసి మరి. అండ్ ఇంకోటి ఏంటంటే మీమ్ రెఫరెన్సెస్ ఎక్కువ ఉండడం వల్ల ఈ యూత్ యంగ్ జనరేషన్ చూసేవాళ్ళు మాత్రమే కనెక్ట్ అవ్వగలుగుతారు తప్ప మిగతా జనరేషన్ వాళ్ళకి అంత ఎక్కకపోవచ్చేమో ఆ మీమ్ రెఫరెన్సెస్తో ఉన్న కామెడీ సీక్వెన్సెస్. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే మూవీలో కామెడీ అండ్ సాంగ్స్ మాత్రమే కావాలి, స్టోరీతో పని లేదనుకుంటే జస్ట్ గో ఫర్ ఇట్. రవితేజ కొంచెం సెటిల్ పర్ఫార్మెన్స్లా అనిపించింది కానీ తన రేంజ్ పర్ఫార్మెన్స్ వేరు. బట్ ఇది ముందు వచ్చిన వరస్ట్ సినిమాల కంటే బెటర్ అని చెప్పుకోవచ్చు. కొంచెం రిలాక్సింగ్ పాయింట్ రవితేజకి. మీరు కూడా మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ మధ్య అది చేయట్లేదు. దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్ యువర్స్ సైన్మాలోకం.